గన్నేరువరం మండలం కాశీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాశీపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. తర్వాత రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశీపేట గ్రామానికి అంబులెన్స్ సొంత ఖర్చులతోటి అందించిన ఆడిపు రాజును మరియు వైకుంఠ రథాన్ని గ్రామానికి అందించిన ఉప సర్పంచ్ ఐలయ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు పేదలకు త్వరగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్నె చంద్రయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పులికృష్ణ, మండల తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ కిరణ్మయ్, ఉప సర్పంచ్ ఐలయ్య, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాశీపేట గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నావా? ఇంతకుముందు ఏముండే ఇల్లుండేనా? ఓకేనా? సంతోషంగా ఉన్నావు కదా? నమస్తే ఇంకా ఓకే మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సర్పంచ్ చంద్రయ్య గారిని, లావణ్య, బుర్రలక్ష్మి, అంతాల వనజ, కుదరవేల మంగ, లక్ష్మి అన్న చేది అన్న చేది లక్ష్మి
ఎంపీఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు ఈ గ్రామ సర్పంచ్ చెన్నై గారికి వార్డు మెంబర్లకు అలాగే ప్రస్తుతంగా ఈ కోఆపరేషన్ తీసుకెళ్ళారు. చాలా సంతోషం. మనం గత 10 ఏళ్ళుగా ఒక్క ఇంటి కోసం కూడా ఈ మండలంలో నోచుకోలేదు. ధన్యవాదంలో డబ్బులు పెట్టుకున్నా ఇవ్వలేదు. అదరగొట్టే మాటలు ఊదరగొట్టే ఉపన్యాసాలతో వాహనం వెతుకుంటున్న టైం అంతా పోతుంది. మరి ఈ గ్రామానికి సొంతంగా ఒక అంబులెన్స్ ఉండాలి, చెందాలి, ముందు వెళ్ళాలి. ఈ అక్కడైనా ప్రజలకు అవసరాలైనా మీరు ముందుండి వాళ్ళని నడిపించి తీర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కష్టకాలంలో డబ్బులు లేకపోయినా వైద్యం అందించడానికి నిజామ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందిన పేరు ప్రకారం ఉన్నది. అది 200 యూనిట్ల కరెంట్ తీసుకున్నా, ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా, సన్నబియ్యం తీసుకున్నా, ఇవన్నీ కూడా పేద ప్రజలకు వస్తున్నాయి. సందర్భంగా రమేష్ ఆయన 2 లక్షల రూపాయలు పరిస్థితి 10 ఏళ్ళ ఆలోచన